ఝాన్సీ, నాకు మాటలు రావడం లేదు. నేను నీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ముచేయను, సంజయ్ భావోద్వేగంతో అన్నాడు. నాకు తెలుసు సార్, ఝాన్సీ అంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు నన్ను అంగీకరించినట్లే నేను కూడా మీ రాజకీయ జీవితాన్ని అంగీకరించాను. మన ప్రేమ బలహీనత కాదు, శక్తిగా మారాలి. మీరు నన్ను ఎంత బలంగా ప్రేమిస్తారో ఈ దేశంలోని పేద ప్రజలను కూడా అంతే బలంగా ప్రేమించాలి. అదే మన ప్రేమ లక్ష్యం. సంజయ్ ఆమె మాటలకు బదులుగా నది ఒడ్డున ఆమెను కలవడానికి వస్తున్నానని చెప్పాడు. ఈసారి వారి భేటీలో ప్రేమ, లక్ష్యం మరియు నూతన జీవితపు వాగ్దానం మాత్రమే ఉంది. సంజయ్ మరియు ఝాన్సీ మధ్య రహస్య సమావేశాలు, గణపురంలో మీడియా హడావిడి లేకుండా జరిగిన అభివృద్ధి పనులు, ఇవన్నీ కలిసి స్థానిక రాజకీయ వర్గాలలో, ముఖ్యంగా నరసింహారెడ్డి మరియు శ్యామలారావు వర్గాలలో అనుమానాలను పెంచాయి. ఈ రహస్యబంధంపై వస్తున్న పుకార్లకు నరసింహారెడ్డి కొంత ఆధారాన్ని జోడించాడు. సంజయ్ తల్లి రాజేశ్వరీదేవికి సన్నిహితులు మరియు సంజయ్ ప్రత్యర్థులు ఈ పుకార్లను మీడియాకు లీక్ చేశారు. తరువాత కొద్ది రోజుల్లోనే దేశమంతటా ఈ వార్త ప్రముఖంగా చర్చనీయాంశమై, పేదింటి అమ్మాయితో కేంద్రమంత్రి ప్రేమాయణం, వారసత్వ రాజకీయాలకు కొత్త ముప్పు అనే శీర్షికలతో పత్రికలు, టీవీ ఛానళ్లు హోరెత్తాయి. మీడియా దృష్టి సంజయ్ చేస్తున్న అభివృద్ధి పనుల నుండి పూర్తిగా ఝాన్సీ మరియు వారి ప్రేమబంధంపై మళ్లింది. మీడియా హఠాత్తుగా గణపురంపై పడింది. టీవీ కెమెరాలు, రిపోర్టర్లు ఝాన్సీ ఇంటి ముందు గుమిగూడారు. పేదింట్లో ఉన్న ఝాన్సీ ప్రపంచం ఈ హడావిడికి పూర్తిగా అల్లకల్లోలమైంది. రిపోర్టర్లు ఆమెను పదే పదే ప్రశ్నించారు. మీరు మంత్రి సంజయ్ను ప్రేమిస్తున్నారా? మీ పేదరికం తొలగించడానికి సంజయ్ ఎంత ఇచ్చారు? మీరు రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రేమనాటకం ఆడుతున్నారా? ఝాన్సీ తన తల్లిని భయపెడుతున్న ఈ మీడియాను చూసి నిస్సత్తువకు లోనైంది. ఆమె ఇంటి వరండాలో పిల్లలకు చదువు చెప్పే ప్రశాంతత పూర్తిగా దెబ్బతింది. ఆమె తన ప్రేమను అంగీకరించిన వెంటనే అది సంజయ్ జీవితంలో కాకుండా తన సామాన్య జీవితంలో ఇంతటి సంక్షోభాన్ని సృష్టిస్తుందని ఊహించలేదు. ఈ వార్తలు సంజయ్ రాజకీయ జీవితంలో తుఫానును సృష్టించాయి. అతని తల్లి రాజేశ్వరీదేవి తీవ్రంగా కోపగించుకుని వెంటనే మీడియాకు ఈ పుకార్లను ఖండించాలని ఒత్తిడి చేసింది. సలహాదారు రఘురాం, సార్, ఈ అమ్మాయిని వదిలేయండి, మీ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది అని మొత్తుకున్నాడు. కాని సంజయ్ ఈసారి తన ప్రేమను, తన నిజాయితీని నిరూపించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇది రాజకీయ సవాలు మాత్రమే కాదు, ప్రేమకు పరీక్ష. మౌనం. సంజయ్ మీడియాకు ఎలాంటి ఖండన లేదా సమర్థన ఇవ్వడానికి నిరాకరించాడు. తన ప్రేమ గురించి స్పందించకుండా సంజయ్ పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. పనిపై దృష్టి. మీడియా ఎంత గొడవ చేసినా సంజయ్ తన పనిపై దృష్టి పెట్టాడు. తన మంత్రిత్వ శాఖలో పెండింగ్లో ఉన్న కీలక ఫైళ్లను పూర్తి చేయడం, రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడం, ఈ పనుల్లోనే తన సమయాన్ని కేటాయించాడు. ఝాన్సీకి మద్దతు. బహిరంగంగా మాట్లాడకపోయినా సంజయ్ తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఝాన్సీ ఇంటి చుట్టూ ఉన్న మీడియాను శాంతింపజేయడానికి మరియు ఆమె కుటుంబానికి రక్షణ కల్పించడానికి ఏర్పాట్లు చేశాడు. సంజయ్ యొక్క ఈ వైఖరి పాతతరం రాజకీయ నాయకులకు నచ్చకపోయినా యువతరం మరియు నిజాయితీని కోరుకునే పౌరులకు ఆకట్టుకుంది. అతను తన పని గురించి మాట్లాడాడు, కాని తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డానికి నిరాకరించాడు. ఒకరోజు రాత్రి ఝాన్సీ సంజయ్కి ఫోన్ చేసి కన్నీళ్లతో మాట్లాడింది. సార్, నేను మీ ప్రేమను అంగీకరించడం తప్ప? మా ఇంటి ముందు ఈరోజు వేలాది మంది ఉన్నారు. నా తల్లి భయపడుతోంది. నేను మీ జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అప్పుడే మాకు శాంతి దొరుకుతుంది, ఝాన్సీ భావోద్వేగంతో చెప్పింది. సంజయ్ ప్రశాంతంగా, గంభీరంగా ఇలా అన్నాడు. వద్దు ఝాన్సీ, నువ్వు దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ప్రేమ నిజమైన పరీక్షలో ఉంది. మనల్ని ఈ మీడియా, ఈ రాజకీయాలు విడదీయడని చూస్తున్నాయి. నువ్వు భయపడకు. మన ప్రేమను మాటలతో కాదు, నా పనితో, మన నిబద్ధతతో నిరూపించుకుందాం. నేను రాజకీయ నాయకుడిని కావచ్చు, కాని నిన్ను ఏ బంధనం నుండైనా కాపాడగలను. మన ప్రేమ బలహీనత కాదు, సంస్కరణ శక్తి. ఝాన్సీ ఆ మాటల్లో సంజయ్ దృఢనిశ్చయాన్ని చూసి ధైర్యం తెచ్చుకుంది. ఆమె ఇకపై కేవలం తన ప్రేమ కోసమే కాదు, వారిద్దరూ కలిసి తీసుకురావాలనుకుంటున్న రాజకీయ మార్పు కోసం పోరాడాలని నిర్ణయించుకుంది. వారిద్దరి ప్రేమ ఇప్పుడు దేశ రాజకీయాలపై ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉంది. సంజయ్ మరియు ఝాన్సీ గురించి మీడియాలో పుకార్లు రావడం, సంజయ్ వాటిని ఖండించకుండా మౌనంగా ఉండడం అతని కుటుంబంలో భారీ తుఫానును సృష్టించింది. సంజయ్ తల్లి రాజేశ్వరీదేవి ఈ అంశంపై మరింత ఆగ్రహానికి లోనైంది. ఆమెకు రాజకీయాలు, కుటుంబ గౌరవం
మరియు వారసత్వం అన్నీ పేదింటి అమ్మాయి కారణంగా ప్రమాదంలో పడుతున్నాయన్నది అనిపించింది. రాజధానిలో సంజయ్ ఇంట్లో ఒక ఉదయం తీవ్రమైన కుటుంబ సమావేశం జరిగింది. రాజేశ్వరీదేవి, సంజయ్ యొక్క మేనమామ, అతను కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మరియు కుటుంబంలోని ఇతర పెద్దలు సంజయ్ని నిలదీశారు. "నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా సంజయ్?" రాజేశ్వరీదేవి కంఠం కోపంతో వణికింది. "మన కుటుంబ గౌరవం, నీ తండ్రి కష్టపడి సంపాదించిన రాజకీయ వారసత్వం, ఇవన్నీ ఒక పేదింటి అమ్మాయి కోసం పణంగా పెడుతున్నావా? మీడియా మొత్తం నీ గురించి, నీ నీచమైన ప్రేమ గురించి మాట్లాడుతోంది." సంజయ్ ప్రశాంతంగా కానీ స్థిరంగా నిలబడ్డాడు. "అమ్మా, ఝాన్సీ నీచమైన అమ్మాయి కాదు. ఆమె నాకు నిజాయితీని, మానవత్వాన్ని నేర్పింది. మాది ప్రేమ." "ప్రేమ?" మేనమామ గట్టిగా నవ్వాడు. "నీ స్థాయిలో ఉన్న నాయకులు ప్రేమ పేరుతో పేదింటి అమ్మాయిలను ఆటబొమ్మలుగా చూస్తారు, తరువాత వదిలేస్తారు. కాని నువ్వు ఏకంగా ఆమెతో జీవితం పంచుకోవాలనుకుంటున్నావా? అది జరగని పని." రాజేశ్వరీదేవి సంజయ్ ముందు కొన్ని పత్రికా కథలను విసిరేసింది. "చూడు, ఈ అమ్మాయిని మన కుటుంబంలోకి తీసుకువస్తే నీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో. నీ తండ్రి కూడా నీలాగే అనుకుంటే ఆయన ఈ స్థాయికి చేరుకునేవాడా? నీకు తెలుసు కదా, నీ వివాహం మన పార్టీలోని మరొక బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయితో నిశ్చయించారు. అది నీ రాజకీయ బంధం. నా రాజకీయం నా ప్రేమకు బంధనం కాదు. అమ్మా, నాకు అధికారం వారసత్వంగా వచ్చింది, కాని నా ప్రేమ వారసత్వంగా రాలేదు. ఝాన్సీ నాకు నిజాయితీని, మానవత్వాన్ని నేర్పింది. నేను కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం నటించలేను." మేనమామ కఠినంగా జోక్యం చేసుకున్నాడు. "నువ్వు ఆ అమ్మాయిని వదిలేకపోతే నీకు ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీకు రాజకీయ మద్దతు ఉండదు. నువ్వు యువకుడివి, కాని రాజకీయాల్లో ఎలా ఉండాలో మేము నీకు నేర్పిస్తాం. ఝాన్సీని వదిలేయండి, లేదంటే మీరు మంత్రి పదవికి, మీ రాజకీయ జీవితానికి ముప్పు తప్పదు." రాజకీయ జీవితానికి ముప్పు వస్తుందని తెలిసినా సంజయ్ వెనుకడుగు వేయలేదు. అతను ఝాన్సీకిచ్చిన వాగ్దానం తన నిజాయితీకి సంబంధించిన వాగ్దానం. "నేను రాజీ పడను," సంజయ్ దృఢంగా ప్రకటించాడు. "మీరు నన్ను వదులుకోవాలనుకుంటే వదులుకోండి. నేను నా మంత్రి పదవిని, నా రాజకీయ వారసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఝాన్సీ ప్రేమను వదులుకోను. ఆమె నా బలం, నా లక్ష్యం. నా రాజకీయం ఆమెతోనే మొదలవుతుంది, ఆమెతోనే పెరుగుతుంది." రాజేశ్వరీదేవి ఆ మాటలకు కోపంతో మౌనంగా ఉండిపోయింది. ఆమెకు తన కొడుకును కోల్పోతానేమోనన్న భయం, తన కుటుంబ గౌరవాన్ని కోల్పోతానేమోనన్న ఆగ్రహం. ఆ రోజు సంజయ్ తన కుటుంబం నుండి, తన వారసత్వం నుండి బహిష్కరణకు గురయ్యాడు. కుటుంబం మరియు రాజకీయ బంధనాలు సంజయ్ని నిలువరించలేకపోయాయి. ఈ పోరాటం అతని ప్రేమబంధాన్ని మరింత బలంగా చేసింది. సంజయ్ తన రాజకీయ అనుచరుడైన నరసింహారెడ్డిని అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ చేయించిన తరువాత నరసింహారెడ్డి కోపం కట్టలు తెంచుకుంది. మీడియాలో వస్తున్న పుకార్లు, సంజయ్ కుటుంబం నుండి వస్తున్న వ్యతిరేకత, ఇవన్నీ చూసిన నరసింహారెడ్డికి సంజయ్ని దెబ్బకొట్టడానికి ఝాన్సీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరైన మార్గమని అనిపించింది. నరసింహారెడ్డి మొదట ఝాన్సీ ఉద్యోగంపై దృష్టి పెట్టాడు. పక్క ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఝాన్సీ చేస్తున్న తాత్కాలిక స్వీపర్ ఉద్యోగం నుండి ఆమెను తీసివేయడానికి స్థానిక విద్యాధికారులపై ఒత్తిడి చేశాడు. ఝాన్సీకి జీతం ఆగిపోవడంతో ఆమె కుటుంబం మళ్లీ ఆర్థిక కష్టాల్లో పడింది. అంతేకాకుండా నరసింహారెడ్డి మనుషులు ఝాన్సీ ఇంటి దగ్గరకు వచ్చి ఆమె తల్లి నాగలక్ష్మిని భయపెట్టడం మొదలుపెట్టారు. "నీ కూతురు వల్ల మా దొర పరువు పోయింది. వెంటనే ఆమెను మంత్రికి దూరంగా ఉండమని చెప్పు, లేదంటే మీ ఇళ్లు కూల్చేస్తాం" అని భయపెట్టారు. ఝాన్సీ పిల్లలకు చదువు చెప్పే వరండా దగ్గర కూడా గొడవలు సృష్టించారు. ఝాన్సీ తను పేదరికంలో ఉన్నా ధైర్యంగా పోరాడగలిగింది. కాని తన కుటుంబం, తన తల్లి భయపడుతుండడం చూసి ఆమెకు నిస్సత్తువ కలిగింది. సంజయ్ తన కోసం ప్రపంచంతో పోరాడుతుంటే తాను కేవలం తన ఇంటిని కూడా కాపాడుకోలేకపోతున్నానని ఆమెకు అనిపించింది. మీడియా వల్ల పడ్డ ఒత్తిడి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఝాన్సీ ఈ లోకల్ రాజకీయ హింసను తట్టుకోలేకపోయింది. ఆ రాత్రి ఝాన్సీ తన కన్నీళ్లను ఆపుకుంటూ సంజయ్కి ఫోన్ చేసింది. "సార్, మీరు నాకోసం ఇంత చేస్తున్నందుకు థ్యాంక్స్. కాని నరసింహారెడ్డి మనుషులు మా ఇంటి దగ్గర సమస్యలు సృష్టిస్తున్నారు. నా తల్లి భయపడుతుంది. నేను మీ జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అప్పుడే మాకు శాంతి దొరుకుతుంది," ఝాన్సీ భావోద్వేగంతో చెప్పింది.